లక్ష్మి విహారీ సహస్రాల పెళ్లికి పదే పదే అడ్డొస్తుందని చెప్పి పద్మాక్షి ఎంత ఖర్చైనా పర్వాలేదు దాని ప్రాణాలు తీసేయాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక ఇన్ని రోజులు దాని చావుని కేవలం నేను మాత్రమే కోరుకున్నాను. ఇప్పుడు వీళ్ళు కూడా కోరుకుంటున్నారు కాబట్టి నా చేతికి మట్ట అంటకుండా దాని ప్రాణాలు తీసి అంతకు దొరికిపోతే వీళ్ళ పేరు చెప్పి నేను ఈజీగా తప్పించుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పద్మాక్షితో నేను లక్ష్మి ప్రాణాలు తీస్తాను, సహస్ర కోసం నేను ఈ పని చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత పద్మాక్షి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. విహారీ లక్ష్మికి ఎలా ఉంటుందో ఏంటోనని చెప్పి ఎంతగానో కంగారు పడుతూ ఆ రూమ్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. పండు విహారీతో ఆ పిచ్చి తల్లి ఎప్పుడు కూడా మీ సంతోషమే కోరుకునేది, మీ పక్కనే ఉంటూ తను మాత్రం కష్టాలు పడుతూ మీరు సంతోషంగా ఉండడం చూసి తను కూడా సంతోషపడేది. మిమ్మల్ని లక్ష్మమ్మ ఎంతో ఇష్టపడుతుందయ్యా అని చెప్పి విహారీకి చెబుతూ ఉంటాడు. నా భార్యను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను పండు, నా భార్యకు నేనున్నాను అని చెప్పి విహారీ చెప్పడంతో ఈ ఒక్క మాట చాలయ్యా, నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి పండు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క అంబిక పాయిజన్ ఇంజెక్షన్ని చూస్తూ ఈ పాయిజన్ ఇంజెక్షన్ ఎవరు చూడకుండా లక్ష్మికి ఇస్తే అప్పుడు ఆ లక్ష్మి చచ్చిపోతుంది. ఎలాగో అది చావు బతుకుల మధ్య ఉంది కాబట్టి యాక్సిడెంట్ వల్లే అది చనిపోయిందని అందరూ అనుకుంటారు, నా మీద ఎవరికి డౌట్ రాదు అని చెప్పి అంబిక అనుకుంటుంది. తర్వాత విహారీ అక్కడ ఉండగానే అంబిక మారు వేషంలో డాక్టర్ లాగా మాస్క్ పెట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇక సెలైన్లో పాయిజన్ ఇంజెక్షన్ని ఇస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన విహారీ ఇదేంటి, ఈ డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారు, అయినా ఆ ఇంజెక్షన్ ఏంటి అంత డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఆ ఇంజెక్షన్ వైపు చూస్తూ ఉంటాడు. డాక్టర్ మీరు లక్ష్మికి ఇచ్చేది ఏ ఇంజెక్షన్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అప్పుడు అంబిక మత్తు ఇంజెక్షన్, తనకి గాయాలు బాగా అయ్యాయి కదా నొప్పి రాకుండా ఉండడం కోసం అని చెప్పి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇందాకే డాక్టర్ మేమిప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి 24 గంటల వరకు ఆ అమ్మాయి స్పృహలోకి రాదు అని డాక్టర్ చెప్పిన విషయం విహారీకి గుర్తుకు వస్తుంది. అదేంటి, ఇందాకే డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఆల్రెడీ ఇచ్చారు కదా, మరి మీరేంటి ఇప్పుడు ఇస్తానంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఓ నేను మత్తు ఇంజెక్షన్ అని చెప్పానా, ఇది పెయిన్ కిల్లర్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి విహారీకి అనుమానం వస్తూ ఉంటుంది. ఒక్కసారి మీ మొహానికున్న మాస్క్ తీయండి, ఎవరు మీరు అని చెప్పి మీరు నిజంగానే డాక్టర్ అని విహారీ అంటూ ఉంటే అప్పుడు అంబిక అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విహారీని పక్కకు తోసేసి అంబిక అక్కడి నుండి పారిపోతూ ఉంటే అప్పుడు విహారీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అంబికని గట్టిగా పట్టుకుని తన మొహానికున్న మాస్క్ని లాగేస్తాడు. దాంతో అంబిక నిజ స్వరూపం తెలుసుకున్న విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అత్తయ్య నువ్వు లక్ష్మిని చంపాలనుకున్నావా అని చెప్పి ఒక్కసారిగా అంబిక చెంప పగలగొడుతూ ఎందుకు ఇలా చేసావు, ఎందుకు లక్ష్మిని చంపాలనుకున్నావు అని చెప్పి విహారీ నిలదీస్తూ ఉంటే ఇక అప్పుడు అంబిక ఇప్పుడు నేను విహారీకి అడ్డంగా దొరికిపోయాను, ఏం చెప్పి తప్పించుకోవాలని చెప్పి కంగారు పడిపోతూ ఇదంతా నేను సహస్ర కోసమే చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి సహస్ర కోసమా, అంటే సహస్ర లక్ష్మిని చంపమని నీతో చెప్పిందా అని విహారీ అంటూ ఉంటాడు. అంటే సహస్ర డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మీ ఇద్దరి పెళ్ళి లక్ష్మి వల్లే ప్రతిసారి ఆగిపోతుందని సహస్ర ఎంతగానో బాధపడుతుంది. అందుకే సహస్ర బాధ చూడలేక లక్ష్మి అడ్డు తొలగిస్తే అప్పుడు మీరిద్దరూ ఒకటవుతారనే ఉద్దేశంతో నేను ఈ పని చేయాలనుకున్నాను. సారీ విహారీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు విహారీ చూడత్తయ్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సహస్రకి నాకు పెళ్లి జరగకపోవడానికి కారణం లక్ష్మి అని ఏ రోజైనా నేను నీతో చెప్పానా? ఎందుకు మరి నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకొని అన్యాయంగా తన ప్రాణాలు తీయాలనుకున్నావు? లక్ష్మికి మన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా తను ఎన్నోసార్లు మన ఇంట్లో ఎందరికో సాయం చేసింది. ఆ సాయం అంతా కూడా నువ్వు పక్కన పెట్టేసి ఒక అమాయకురాలి ప్రాణాలు తీయాలనుకున్నావు. చేసిన తప్పుకి నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి
విహారీ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. లక్ష్మి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెప్పి అంబికని పోలీసుల చేత విహారీ అరెస్ట్ చేస్తాడు. విహారీ, నేను మీ అత్తయ్యని, ఒక్కసారి నా మాట విను, ఇంకెప్పుడు కూడా నేను ఇలా చేయను అని చెప్పి అంబిక అంటూ ఉంటే, సారీ అత్తయ్య, లక్ష్మి విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను, నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి విహారీ అలా అంబికని అరెస్ట్ చేస్తాడు. మరోపక్క డాక్టర్ లక్ష్మి విషయంలో ఎటువంటి మార్పు లేదని చెప్పి ఆ దేవుడే తనని కాపాడాలని చెప్పడంతో ఇకప్పుడు విహారీ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక తనకు దేవుడే దిక్కని భావించిన విహారీ స్వామీజీని కలుస్తాడు. స్వామీజీ, లక్ష్మికి నాకు ఆ దేవుడే ముడివేశాడని మీరు ఎన్నోసార్లు నాతో అన్నారు. మా బంధానికి విలువిచ్చి అండగా నిలబడమని నన్ను హెచ్చరించారు. ఇంతకుముందు నేను మీ మాటల్ని పెడచెవిన పెట్టాను. మీరు అన్న మాటలు అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. లక్ష్మి విలువ నేను తెలుసుకున్నాను. తనని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించి తనతో కలిసి జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను. కానీ ఈలోగా ఆ దేవుడు మా రాతను మరోలా రాశాడు. లక్ష్మికి యాక్సిడెంట్ అయ్యేలాగా చేశాడు. నా నుండి ఇప్పుడు లక్ష్మి దూరం అవుతుంది. డాక్టర్లు లక్ష్మి బతకదని చెప్పి ఆ దేవుడే లక్ష్మిని కాపాడాలని అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది స్వామి. నా లక్ష్మికి ఏమీ అవ్వదని ఒక్క మాట చెప్పండి అని విహారీ అంటూ ఉంటే, అప్పుడు స్వామీజీ, ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ అమ్మాయి కోలుకోవాలంటే నువ్వు దీక్ష చేయాలి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. అది చాలా కఠినమైన దీక్ష అని చెప్పి స్వామీజీ చెప్పడంతో, నా లక్ష్మి బతకడం కోసం అది ఎంత కఠినమైన దీక్ష అయినా నేను చేస్తాను స్వామీజీ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో స్వామీజీ, సరే బాబు, అయితే ఆ దీక్ష ఎలా చేయాలో, నియమాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను రా అంటూ ఇక అలా స్వామీజీ చెబుతూ ఉంటారు. అలా దీక్ష వేసుకున్న విహారీ లక్ష్మి కోసం నిప్పుల గుండం మీద నడుస్తాడు. 108 ప్రదక్షిణలు చేస్తాడు. ఇక అలా విహారీ లక్ష్మి కోసం అని చెప్పి దీక్ష చేసిన తర్వాత ఆ కుంకుమను తీసుకొచ్చి లక్ష్మి నుదుట్టున పెడుతూ, లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలి. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇప్పుడిప్పుడే నీ విలువ తెలుసుకొని నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఇంతలోనే ఆ దేవుడు ఇలా చేశాడని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరువు లక్ష్మి. నీ విహారీ నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇకపై నీకు అండగా నేను నిలబడతాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వే నా భార్యవని ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. మనమిద్దరం కలిసి సంతోషంగా భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. ఒక్కసారి కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మిలో నెమ్మదిగా స్పర్శ మొదలవుతూ ఉంటుంది. ఇక అలా కదలికలు మొదలవడంతో విహారీ డాక్టర్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇందక్కడి వరకు ఈ అమ్మాయిలో ఎటువంటి చలనం లేకపోయేసరికి దాదాపు ఈ అమ్మాయి బతకడం కష్టం అని చెప్పి మేము కూడా అనుకున్నాము. కానీ ఇలా ఈ అమ్మాయిలో కదలికలు మొదలయ్యాయంటే డెఫినెట్లీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇక తనకు ప్రాణాపాయం ఏమీ లేదు. ట్రీట్మెంట్కి తను రెస్పాండ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అలా విహారీ బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ కనక మహాలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, విహారీ గారు, మీకు డబల్ గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఒకటి, ఆ అమ్మాయికి డేంజర్ తప్పినట్టే. రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మిరాకిల్ ఏంటంటే కనక మహాలక్ష్మి కడుపులో ఉన్న బిడ్డనే తనను కాపాడింది. నిజంగా ఇదంతా ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. మీరెళ్ళి పేషెంట్ని చూడవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.